మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నడిపించబడుతున్నాము. పరిశుద్ధుడైన దేవుని యొక్క కృప, మన ప్రభు అయిన యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. చూడండి, మనందరం 45వ కీర్తన ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 45వ కీర్తన అతి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి కీర్తన. మనం ఈ కీర్తనని కోరా కుమారులు రాశారు. ఇది ప్రేమ గీతమని, ఈ గీతాన్ని మరి మందిరంలో ఉన్నటువంటి లేవీలు, యాజకులు, ప్రధాన యాజకులు దేవుని స్తుతించి ఆరాధించేటువంటి గీతమని మనం చదువుకుంటున్నాం. ఆల్రెడీ మనందరం కూడా నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి అన్న, ఈ కీర్తనలో ఒక రాజుని గురించి, రాణిని గురించి, వారి బిడ్డలను గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. వాస్తవానికి ఈ కోరాహు కుమారులు లేవీలు, వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి వారి హృదయం ఉప్పొంగుతుందని మనం లాస్ట్ సెక్షన్లో ఈ 45వ కీర్తనలో దేవుడు మానవుడుగాను, దేవుడుగాను, రాజుగాను ప్రత్యక్షం అవడాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి కీర్తన. ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయన రాజ్యమును గురించి నమ్మి విశ్వాసం ఉంచి సిద్ధపడతారో, వాళ్ళ కొరకు ఈ కీర్తన రాయబడింది. ఎవరైతే దేవుని రాజ్యం ఉందని నమ్ముతున్నారో అలాంటి వారి కొరకు ఇది ఒక చక్కటి ప్రత్యక్షత కలిగినటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా దేవాది దేవుడు భూమండలం మీదకి వచ్చి, ఆయన ఒక రాజుగా వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ భూమండలం మీద 1000 ఏళ్ల పరిపాలన అంటాం కదా. ఈ 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన రాజుగా భూమండలం మీదకి రాబోతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, కీర్తనలో ఉన్న నీతి న్యాయాలు జరిగించేటువంటి రాజు, శత్రువులను, పాపాన్ని ఖండించి నీతి న్యాయాన్ని జరిగించే రాజు భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు ఈ కీర్తనలో ఉన్నటువంటి రాజును మనం ఎక్కడా చూసి ఉండం. అలాంటి రాజును మనం చూస్తున్నాం. ఆ రాజు ఎలాంటి వాడో, ఆ రాజుకు 12 సంపూర్ణమైన గుణలక్షణాలు ఉన్నాయని మనం గత కాలంలో చదువుకుంటూ వచ్చాం. చూడండి నాన్న, మరలా ఆ వచనాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం నుండి మనం 5 వచనాల వరకు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఈ రాజు ఎలాంటి వాడంటే మనుషులందరిలోకెల్లా చాలా అందమైన వాడంట. అతి సుందరుడు అని రాయబడింది. కనుక ఇలాంటి రాజుని మనం ఎక్కడైనా చూసామండి భూమండలం మీద? దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించే రాజులు చాలామంది ఉన్నారు. రాయప్ప గారు ఉన్నారా లేదా? కానీ
ఇలాంటి మనుషులందరిలోకెల్లా సుందరమైన రాజుని ఎప్పుడైనా చూసారా? చూడండి, ఆయన ఒక రాజు అని ప్రవచనాలు ఎన్నో చెప్తున్నాయి. ఆయన రాజుగా 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అనేటువంటి సంగతిని గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు అనేటువంటి విషయాల కొరకు జీవ గ్రంథంలో ఎప్పుడో రాయబడ్డాయి. మీకు కావాలంటే ఉదాహరణకి నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుకుందాం. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పాను. చాలు, చూసారా? ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది, నిరంతరం ఉంటుంది, యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం. గమనించారా? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు వస్తారంట? దావీదు వంశంలో నుండి దావీదు కుమారుడు వస్తారంట. యేసు ప్రభుని ఏమని పిలిచారండి రాయప్ప గారు? దావీదు కుమారుడా అని పిలిచారు, అవునా? ఇప్పుడు దావీదు కుమారుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆయనకు సింహాసనం ఇస్తాడంట. ఆ మాట మనం చదివాం కదా. తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ చూడండి, మనకి దేవుని యొక్క వాక్యం గ్రహింపు కాకుండా నువ్వు ఎలాంటి ఆరాధనలు చేసినా స్తుతించినా ఏవి చెల్లవండి. నేను మీకు అందరికీ ఆరాధనలు నేర్పకపోవడానికి కారణం ఏంటో తెలిసిన? శరీర సంబంధమైన ఉద్రేకాల ద్వారా ప్రభుని కలుసుకోలేం. వాక్యము గ్రహింపు కలిగినప్పుడు, ఆ ఆత్మచేత నువ్వు నడిపించబడినప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోగలుగుతావు. నటించేటువంటి నటన నుండి విడిపించబడతావు. చూడండి, మనకు ఒక రాజు పుడతాడట. ఆ రాజు దావీదు యొక్క సింహాసనం మీద కుమారుడిగా వచ్చి కూర్చుంటాడట. చూడండి, 2వ సమూయేలులో 7వ అధ్యాయంలో తీయొద్దులే కానీ, దావీదు సింహాసనం మీద రాజును నిరంతరం ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. నిరంతరం ఉండేటువంటి రాజును మనకి దావీదు యొక్క వంశములో నుండి, అబ్రహాము యొక్క సంతానములో నుండి దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకు చూడండి, ఈ విషయాలు ఆది కాండం, ప్రకటన గ్రంథం, ఇంకా మధ్యలో అనేక చోట్ల రాయబడినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు రాయబడ్డాయి జీవగ్రంథంలో. గమనించారా? చూడండి, 2వ వచనం నుండి చదువునానా, 45:2. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కాబట్టి దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చూసారా? ఆ రాజు ఎలాంటి వాడంటే దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరో తెలుసునా? రాజు
మంచి యుద్ధశూరుడట. ఎవరంట రాయప్ప గారు? దేవుడు ఎలాంటి వాడంటే ఆయన యుద్ధశూరుడు. యుద్ధశూరుడు. ఆయన కత్తి మొలను కట్టుకొని నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొని సత్యమును. చూసారా, నీ తేజస్సు అంటే ఏంటి? తండ్రి యొక్క ఆ పోలికలు, ఆయనకున్నటువంటి మహిమా ప్రభావాలు ధరించుకొని సత్యమును. ఈ రాజు ఏం చేస్తాడు తెలిసిన? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. చూసారా, ఈ రాజు ఎలాంటి వాడంటే సత్యమును వినయముతో కూడినటువంటి నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. గమనించారా? అంటే ఈ రాజు నీతి న్యాయాల్ని ఆయన భూమండలం మీద స్థాపిస్తాడట. ఇలాంటి రాజుని ఎక్కడన్నా చూశారండి? ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా నీతి న్యాయాల్ని స్థాపించే రాజును చూసారా? ఎప్పుడన్నా ఆలోచించండి. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఒక రాజును, ఆయన పుడతాడు, ఆయన రాజ్యం. ఇప్పుడు లూకాసు వార్తలో మనం ఏం చదువుకున్నాం? కన్యక గర్భమునందు పుట్టినవాడు ఆయన రాజుగా పుడతాడట. ఆయన రాజ్యము యాకోబు సంతానంలో నిరంతరం ఉంటాడంట. ఆయన రాజ్యం ఫర్ ఎవర్. ఇప్పుడు చూడండి, ఈ రాజులు, ఈ లోక రాజ్యాలు ఇవన్నీ కూడా గమనించారా? నీతి న్యాయాలు లేనటువంటి రాజ్యాలు. ప్రజలను పరిపాలించే రాజులు ఎక్కడా కూడా నీతి న్యాయాలుగా పరిపాలించేటువంటి రాజులు మనం ఎక్కడా కూడా చూడలా. ఇప్పుడు మనం చూసే రాజుని ఎలా చూస్తున్నామంటే నీతి న్యాయాలను స్థాపించేటువంటి ఒక రాజును మనం చూస్తున్నాం. ఈ రాజు, అతనికి ఉన్నటువంటి రాజ్యం ఎప్పటిదాకా ఉంటుందో తెలిసిన? నిరంతరము అని రాయబడి. చూసారా, నిరంతరము రాయబడిందట. ఏంటమ్మా అది? గమనించారా? నిరంతరము రాయబడినటువంటిది, నిరంతరము ఉండేటువంటి రాజ్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని గురించి కనుక నువ్వు నమ్మకపోతే నీ జీవితాంతం ఈ గతించిపోయి లయమైపోయే ఈ మనుషుల యొక్క రాజ్యంలోనే నువ్వు ఉండిపోతావు. గమనించారా? 5, 6, 7 వచనాల్లో కనుక మనం చూస్తే, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. దేవా సింహాసనము నిరంతరము నిలుచును. గమనించారా? ఇక్కడకు 6వ వచనంలోకి వచ్చేపాటికి దేవుడుగా మార్చబడ్డాడు. అంటే ఈ రాజు ఎవరంటే దేవుడే రాజ్యాన్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు. నీకు విషయం చెప్పనా? నువ్వు బ్రతుకుండగానే ఈ రాజు యొక్క రాజ్యము, నిరంతరము నీతి న్యాయములు కలిగిన రాజ్యములో నువ్వు ఉండాలని ఖచ్చితంగా నువ్వు విశ్వసించాలి బ్రతుకుండగానే. ఒకవేళ నువ్వు విశ్వసించకపోతే నీతి న్యాయాలు కలిగిన రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకో తెలిసిన? ఆయన నీతిగల రాజ్యంలో అన్యాయం ఉండదు. ఆయన నీతిగల రాజ్యంలో పాపం ఉండదు, శాపం ఉండదు, దిగులుండదు, మరణాలు ఉండవు. చూసారా? ఆయన నీతిగల రాజ్యంలో ఆయన ప్రజలు కూడా నీతిగల ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూసారా? ఆయన రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయి, ఆయన ప్రజలు కూడా నీతి న్యాయాలు కలిగిన వారిగా ఉంటారు. ఇప్పుడు గుర్తుపట్టారా? ఇప్పుడు ఇదే దేవుడు ఆయన పాపులందరి కొరకు నీతిమంతులుగా చేయడానికి, పాపులందరినీ నీతిమంతులుగా చేయడానికి ఆయన మొదటి రాకడలో ఈ భూమండలం మీదకి దీనునుగాను, కనికరము కలిగిన వాడుగాను, దయ చూపించేవాడిగాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించారా? కానీ ఆయన రెండవసారి రాబోతున్నాడు, ఆయన రాజుగా రాబోతున్నాడు.
అతి సుందరుడుగా రాబోతున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటిసారి వచ్చిన రాజు ఎలాగున్నాడో తెలిసిన? చూడండి, యెషయా పుస్తకంలో 53లో 1, 2, 3 వచనాలు చూడున్నాను. ఆయన లేత మొక్క వలె ఎండిన భూమిలో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేనే లేదు. చూడండి, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనందరి పాపములు ఆయన భరించి మనలందరినీ నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఆయన కనికరము కలిగిన దేవుడుగా, ప్రేమ కలిగినటువంటి దేవుడుగా మన మధ్యలోకి వచ్చాడు. గమనించారా? లేత మొక్క వలె, ఎండిన ఎడారిలో లేత మొక్క వలె ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన గమనించారా? మనలందరినీ నీతిగల ప్రజలుగా చేయడానికే ఆయన వచ్చాడు. పాపములో శాపములో ఉన్న వారందరినీ కూడా విడిపించి నీతి కలిగినటువంటి ప్రజలుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన రేపు రహస్య రాకడలో వస్తాడు. నీతిగల ప్రజలందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మరలా తిరిగి భూమండలం మీదకి రాబోతున్నాడు. ఆయన ఈసారి వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడో తెలిసిన? ఆయన యుద్ధశూరుడుగాను, మరి అన్యాయాన్ని, పాపాన్ని మరి ఆయన శిక్షించడానికి ఆయన బలశౌర్యము కలిగినటువంటి మహారాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చి చూడండి, ఈ చీకటి రాజ్యాలన్నీ కూడా నీతిగల రాజు వస్తానంటే ఒప్పుకుంటారండి? చెప్పండి. ఏమండి, ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో ఒకడు నీతిమంతుడుగా బతుకుతానంటే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారండి? రాయప్ప గారు, ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? మరి ఏం చేస్తారు? కొట్టుతారు కదా, అసలు తిరిగిలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్లాన్లన్నీ బుర్రలో నుంచి వచ్చినాయి. చూసారా? నీతి గల ఒక వ్యక్తి కుటుంబంలో నీతిని నమ్మి నడిపించబడితే అక్కడ ఏం జరుగుతాయో తెలిసిన? యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు నీతిగల న్యాయాధిపతి అంట యుద్ధం చేస్తాడంట. చూసారా? ఆయన బాణాలు వాడిగలిగినవై ఉండి ప్రజల చేత కోల్చబడతారట. ఆయన వేసిన బాణాలు ప్రజల గుండెల్లో చొచ్చుకొని పోతాయి. గమనించారా? ఒక భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో, బహిరంగ రాకడలో ఆయన సైన్యములకు అధిపతికి యెహోవాగా, దేవదూతల చేత, పరిశుద్ధుల సమూహముల చేత యుద్ధశూరుడై వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏకమైపోతాయి. ఈ లోక రాజ్యాలన్నీ కలిసి ఈ భూమండలం మీదకి దేవుని రాజ్యం రాకూడదు, ఆయన రాజుగా ఇక్కడ పరిపాలన చేయకూడదు అని యుద్ధాలు చేయడానికి ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం గోగు మాగోగు అనే ప్లేస్ దగ్గర, ఆ అరణ్య ప్రాంతాల్లో చూడండి, ఆ ప్రాంతాల్లో ఇప్పుడు నదులు ఉన్నాయి, అవన్నీ కూడా ఎండిపోతున్నాయి. రేపు గోగు మాగోగు అనే యుద్ధంలో దేవుడు ఈ భూమండలం మీద రాజులైన వారందరూ ఏకమైనప్పుడు వారితో యుద్ధం చేసి ఆయన ఏం చేస్తాడో చూసిన? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన భూమండలం మీదకి రాజుగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారు నాన్న? ఇదే భూమండలం మీద ఆయన రాజుగా రాజ్య పరిపాలన చేస్తాడు అని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక సందర్భాల్లో రాయబడ్డాయి. గమనించారా నాన్న? ఇక్కడ చూస్తే 6వ వచనంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. చూసారా? నీ రాజదండము న్యాయార్థమైన దండము. చూడండి, రాజు చేతిలో ఆ దండాన్ని చూపించి శిక్ష వేశాడు అంటే ఇక దాన్ని ఎవ్వడు కూడా మార్చలేడు.
గమనించారా? ఎవ్వరూ కూడా మార్చలేరు. అలాంటి రాజు దండము కలిగినటువంటి వాడు రాజు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో నీతి న్యాయాల చేత నడిపించేటువంటి వాడు. ఆయన పరిపాలన చేసేటప్పుడు సింహము మేక పిల్లలు కలిసి ఉంటాయి. గమనించారా? సర్పము పసిపిల్లవాడు కలిసి ఆటలాడుకుంటారు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో జంతువుల కాడ నుంచి మనుషుల కాడ నుంచి ఎవ్వరూ కూడా ఒకళ్ళు శత్రువులుగా కానీ విభేదాలు కానీ ఏమీ ఉండవు. ఆయన రాజ్యాన్ని నువ్వు ఇప్పుడు బతికొండగానే నమ్మి విశ్వసించి ఈ మనుషుల రాజ్యములో నుండి తప్పించుకొని దేవుని రాజ్యములో ఉండాలని కోరుకోవాలి. గుర్తుపట్టారండి? గ్రహించగలుగుతున్నారా? ఒకవేళ నువ్వు బ్రతికుండగానే దేవుని యొక్క రాజ్యాన్ని కనుక నువ్వు నమ్మకుండా చనిపోతే నువ్వు ఖచ్చితంగా ఆరని అగ్నిలోకి పాతాళంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనదై నా దండము. చూసారా? ఈ మాటలు ఎక్కడ ఉంటాయో తెలిసిన ఆదికాండం 49వ అధ్యాయం. యాకోబు తన పిల్లల గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడతాడు. చూడండి నాన్న, 8 నుంచి 10 వచనాలు చదువుకోవచ్చు. చూడండి, యూదాను గురించి మాట్లాడుతున్నటువంటి యూదా ద్వారా యూదా వంశములో పుట్టినటువంటి యూదా గోత్రపు సింహమైన నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి రాజు యొక్క ప్రవచనం గురించి మాట్లాడేటువంటి సత్యం. చదువునానా? యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి శత్రువుల మెడ మీద ఉండును, నీ శత్రువుల యొక్క మెడల మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము నా కుమారుడా. చూసారా? యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. యూదా గోత్రపు సింహము కాళ్ళు ముడుచుకొని పండుకొని ఉన్నాడు ఆయన ప్రస్తుతానికి. అందుకనే నెహ్రూ మన మొట్టమొదటి ప్రధాని, మన భారతదేశపు ప్రధాని, క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు వారిని కదిలించొద్దు అన్నాడు ఆయన. గమనించారా? మన దేవుడు, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన దేవుడు ఎవరో తెలిసిన ఆయన యూదా గోత్రపు కొదమ సింహమట. చూసారా? గమనించగలుగుతున్నారా? ఆలోచించాలి. ఆయన రాజదండము కంటిన్యూ చేయనా? అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. షిలోహు వచ్చు వరకు యూదా చేతిలో నుండి దండము తొలగిపోదు. అతని కాళ్ళ మధ్యలో నుండి రాజదండము తొలగిపోదు. చూసారా? ఏ దండం అంటే ఇది? రాజదండము. అంటే యూదా గోత్రపు సింహముగా ఆయన రాజులకు రాజుగా పుట్టబోతున్నాడు. ఆయన రాజదండము నిరంతరము నిలిచి ఉండేటువంటి దండము. గమనించారా? ఈ ప్రవచనం ఎప్పుడు మాట్లాడాడు? యాకోబు ఎప్పుడో ఆదికాండం 49వ అధ్యాయంలోనే ప్రవచించాడు. గమనించారా? ఈ రాజ్యాన్ని గురించి, ఈ రాజు గురించి ఆదికాండములోనే ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఆయన భవిష్యత్తులో దేవుడే రాజుగా వచ్చి ఈ భూమండలం మీద పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యము నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యము అనేటువంటి సంగతి మనం జీవ గ్రంథంలో
మనం చూడగలుగుతున్నాం. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఆ రాజ్యానికి సిద్ధపడాలి. ఆయన రాజ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ఆయన రాజ్యంలో రాజు నీతి న్యాయములు కలిగిన రాజు. అంతేకాకుండా ఆయన రాజ్యములో నివాసం ఉండే ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలిసినా నీతి న్యాయములు కలిగినటువంటి ప్రజలు. గమనించారా? ఈ రోజున మన జీవితంలో నీతి న్యాయములు కలిగినటువంటి జీవితం కనుక చేయకపోతే మనము మరణము లేని ఆయన రాజ్యములో మనం ఉండకపోగా ఆరని అగ్నిలో యుగయుగాలు పాతాళములో యాతన పడాలి. ఈ రోజుల్లో చాలామంది అనుకునేది ఏంటో తెలిసిన, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రభువా నన్ను క్షమించు అనంటే ఆయన తన కనికరం చేత క్షమించి మనలను పరలోకం తీసుకెళ్తాడు అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఆయన నీతి నీలో ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీతి నీ జీవితంలో బ్రతికుండగానే, రక్తమాంసాల్లో ఉండగానే నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా పెరగకపోతే ఆయన రాజ్యానికి నీకు అర్హత ఉండదు. పాపం ఎప్పుడు కూడా నీ మనసును మోసం చేసి నీ ప్రేరేపణ అంతా కూడా దేవుని సత్యానికి భిన్నముగా నీకు ఆలోచన పుట్టించి నీ హృదయమే నిన్ను మోసం చేసేదిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. బిడ్డలారా, ఈరోజు మనందరం వాక్యం వినేటప్పుడు మన ఆలోచన విధానం మారిపోవాలి, గుర్తుపట్టాలి. ఈరోజు దేవుని రాజ్యము గురించినటువంటి నీతి ఎలాగుంటుందో నువ్వు బైబిల్ చదవకుండా, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు వినకుండా నువ్వు ఎప్పటికీ కూడా దేవుని వాక్యములో దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును గురించి నువ్వు నమ్మలేవు. ఆయన రాజ్యము సమీపించింది, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఈ రోజున ఎవరు చూసినా బిజీ లైఫ్, ఫోన్లతో బిజీ, టీవీలతో బిజీ, బైబిల్ చదివేవాళ్ళు లేరు. వాక్యం వినటానికి ఎవ్వరికి ఒక గంట, రోజుకు ఒక గంట పరిశుద్ధ లేఖనాలు వినేటువంటి టైం లేదండి. ఉద్యోగం ఒక పక్క, జానడ పొట్ట ఒక పక్క, పిల్లల కుటుంబం ఒక పక్క, ఆశలు కోరికలు ఒక పక్క, నీ ఇష్టాలు ఒక పక్క, చూడండి బంధువులు ఒక పక్క, కోరికలు ఒక పక్క, చూసారా ఫంక్షన్లు ఒక పక్క, ప్రయాణాలు ఒక పక్క, చూసారా. దేవుని పిల్లలారా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. నువ్వు బ్రతికుండగానే దేవుని యొక్క రాజ్యాన్ని నమ్మాలి. ప్రజలంతా కూడా డబ్బు 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 సంపాదనల మీద పడి డబ్బుల కొరకు పడిగెడుతున్నారు. నువ్వు బ్రతికుండగా దేవుని రాజ్యాన్ని విశ్వసించకుండా నువ్వు చనిపోతే ఈ లోక రాజ్యాలకు గతింపు నాశనం ఉంది. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పాడు, గుర్రపు కళ్ళెముల మట్టుకు రక్తపు టేరులు పారతాయి, నీతిగల న్యాయాధిపతి అయిన రాజు యుద్ధం చేయబోతున్నాడు. నీతి న్యాయాలు లేకుండా బ్రతికిన ఈ భూమండలం మీద ప్రజలందరి మీదకి ఆయన యుద్ధం చేయడానికి యుద్ధ శూరుడుగా రాబోతున్నాడు. చూసారా, 45వ కీర్తన చిన్నది కాదండి, నేను వివరించలేకపోతున్నాను. నా ఆనందానికి అవధులు లేవు. ఎంత గొప్ప సత్యమును ఆ రోజున కోరా కుమారులు, వారి హృదయం దివ్యమైన సంగతి అంట ఇది. ఏమండి, రక్షించబడేవాడికి ఇది దివ్యమైన సంగతి. ఈ రోజున దేవుని రాజ్యాన్ని నమ్మకుండా పాతాళానికి వెళ్ళేవాడికి ఇది దివ్యమైన సంగతి కాదు. ఇది నీ హృదయం ఉప్పొంగదు. నీ మనసంతా ఉద్యోగము, శాలరీ, డబ్బులు. ఏమండి, తప్పు కాదండి, ఉద్యోగం తప్పు కాదు, బ్రతకడం కొరకు బ్రతకడం తప్పు కాదండి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ గుండెల్లో దేవుని నీతిని, ఆయన రాజ్యమును గురించినటువంటి సంకల్పాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడకుండా నీ బ్రతుకును మోసం చేసుకుంటూ మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా నీ జానడ పొట్ట కోసం బ్రతకొద్దు. చెబితే వినేవాళ్ళు లేరు, దేవుని మాటను గ్రహించేవాళ్ళు లేరు, దేవుని సత్యాన్ని బోధిస్తున్న సంఘములోనికి వచ్చేవాళ్ళు లేరు. బిడ్డలారా, విశ్వాసము భూమండలం మీద
కనుమరుగైపోతుంది. దేవుడు కోరుకున్న విశ్వాసం ప్రజల్లో ఉండడంలా ఎన్ని లేఖనాలన్నా వినండి, విశ్వసించే వాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు, గ్రహించే వాళ్ళు లేరు. నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి నేను లేఖనాలు చదువుకోవాలని ఏ భార్య భర్తలు కూడా వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో ఏక మనసు కలిగిన వారు లేరు. ఒకళ్ళు దుర్బోధన నమ్మితే ఒకళ్ళు సత్యాన్ని నమ్ముతున్నారు. వాళ్ళ మధ్యలో అగ్ని రగులుతుంది. దేవుడు చెప్తున్నాడు, భూమండలం మీద నేను సమాధానం వచ్చుటకు రాలేదు, కానీ నేను అగ్ని వేయ వచ్చి తిని. ఏంటో తెలిసిన, ఒకరికిద్దరు వేరై ఉంటారు, ఇద్దరికి ముగ్గురు వేరై ఉంటారు. ఎందుకో తెలిసిన, ఒకళ్ళు దేవుని రాజ్యాన్ని నమ్మితే మరి ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు వేరుగా ఉంటారు. అంటే నశించిపోయే వాళ్ళు ఒకళ్ళకి ఇద్దరు వేరుగా ఉండి ఇంచుమించుగా 1:5 అన్నట్టుగా వేరై నాశనానికి సిద్ధపడే వాళ్ళను కూడా పాతాళానికి, నాశనానికి తీసుకెళ్లే వాళ్ళు, పడగొట్టేవాళ్ళు, మరి సిద్ధపరుస్తున్న దైవజనుడు సంఘాన్ని, బిడ్డలను సిద్ధపరుస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా సిద్ధపడేవారు లేరండి. ఒకవేళ దైవజనుడు సిద్ధపరుస్తున్న వెనక్కి లాగేవాళ్ళు సంఘంలోనే ఉంటారు, కుటుంబాల్లోనే ఉంటారు. దేవునికి విరోధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం నీకు గ్రహింపు కాకపోతే నీ మనసులో దేవుని యొక్క సహవాసం యొక్క విలువ నీ మనసుకు తోచదు. చూడండి, చాలామంది వాక్యాన్ని వినేటప్పుడు కాన్సన్ట్రేషన్తో వినలేరు. వాళ్ళ హృదయం కాన్సన్ట్రేషన్తో చూడలేదు. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళ గుండెల నిండా ఐకిక విచారాలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళకి ఇది చాలా భారంగా ఉంటుంది. ఏమంటే, ఇంతకుముందు నేను 2 గంటల ఉపదేశం ఉండేది, ఇప్పుడు గంట చెబితే కూడా వినేవాళ్ళు లేరు. ఇంకో విషయం చెబుతున్నా, ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చే 1 నిమిషం ఏంటయ్యా 1 నిమిషం 2 నిమిషాలు షార్ట్ మెసేజ్లు అంట. చూసారా, షార్ట్ మెసేజ్లకి మైండ్ అలవాటు అయిపోతుంది. ఒక మైండ్ ఏం పాటలు పాడడానికి వెళ్ళేటువంటి, గుళ్ళకి వెళ్ళేటువంటి బ్యాచ్, రకరకాల బ్యాచ్ అండి. నేను చెప్తున్నాను బిడ్డలారా, దేవుని వాక్యం గ్రహింపు కాకుండా నువ్వెంత ప్రయాసపడినా, నేను చెప్తున్నాను, భక్తి నువ్వు చేస్తే దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడలేవు. సిగ్గుపడు. దేవుడు నిన్ను, ఆయన కోరుకున్న భక్తి నీ చేత చేయించట్లేదంటే ఆయన నిన్ను వదిలిపెట్టాడని అర్థం. నువ్వు రోజులో కనీసం బైబిల్ చదవట్లేదంటే నిన్ను దేవుడు విడిచిపెట్టాడని అర్థం. రోజులో కనీసం ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అర్థం. గమనించారా? ఆల్రెడీ నువ్వు విశ్వాసివి కాదు, పిశాచివి. ఎందుకో తెలిసిన, విశ్వాసము కాని ప్రతి ఒక్కడు, లూసిఫర్ ఏం చేస్తాడు తెలిసిన, తన తోటి ప్రజలను పాపంలోకి దించుతాడు, నాశనంలోకి దించుతాడు. తన తోటి ప్రజలందరినీ కూడా పాప శాపంలోనికి నడిపిస్తాడు. చూడండి, నువ్వు గుడికి రాకపోయినా నీ మనసు ఏమాత్రం కూడా బాధపడదు. వాక్యం చదవకపోయినా నీ మనసు ఏమాత్రం కూడా బాధపడదు. చూడండి, ప్రార్థన చేయకపోయినా, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడకపోయినా, దైవ జ్ఞానం నీకు లేకపోయినా నీ హృదయం బాధపడదు, దిగులు పడదు. నువ్వు తినడానికి, తాగడానికి, సుఖపడడానికి, ఇలా బ్రతకడానికే నీ మనసు వెతుకులాడుతూ ఉంటుంది. చూసారా, లంచాలకు మంచం వేస్తూ, లంచాలకు ఓట్లేస్తూ ఆ డబ్బులు తీసుకొని బ్రతకాలనిపిస్తుంది. చూసారా, నీకు అర్థం కావట్లా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడన్న సంగతి నీ మనసుకు తోచదు. గమనించారా? ఎందుకో తెలిసిన, నీ గుండెల నిండా ఉండే ఐకిక విచారాలు నీ హృదయాన్ని మోసం చేస్తూ ఉంటాయి. గమనించారా? నువ్వు వెళ్ళే సంఘంలో నీ తప్పులు చెప్పరు, నీ పాపం చెప్పరు, నీ పొరపాట్లు చెప్పరు, నిన్ను ఖండించరు, నిన్ను బుద్ధి చెప్పరు. చూడండి, ఖండించి బుద్ధి చెప్పే దైవజనులతో నువ్వెంతసేపు మాట్లాడుతున్నావు చెప్పు? ఎంతసేపు మాట్లాడతావు? ఫోన్ చేస్తావా? అసలే మాట్లాడతావా? నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే, దైవజనుడా నా ఆలోచన ఇలాగుంది, నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైనా అడిగావా? మీకంటే ముందుల వెనకొచ్చినటువంటి జాషువా అడుగుతాడండి. జాషువా అడుగుతాడు, ఒంగోలు జాషువా 100 సార్లు అడుగుతాడు, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను,
నన్నేం చేయమంటావు? ప్రతి ఆలోచన వాక్యానుసారంగా అడిగి రోజుకి 2 గంటలైనా ఆ బిడ్డ మాట్లాడతాడు. నేను అడుగుతున్నాను, నీ భక్తి నిన్ను మోసం చేస్తున్నా, నీ హృదయాన్ని గ్రహించుకునే పరిస్థితిలో నువ్వు లేవు. ఆలోచించే వాళ్ళు లేరు. నీ హృదయం పాపం ఏలుబడి చేసే హృదయం ఎప్పుడూ కూడా నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. పర్వాలేదు, నువ్వు నిద్రపోయి లేగు, పర్వాలేదు, నీ జానడ పొట్టక ఆహారాన్ని చూసుకో, పర్వాలేదు, చాలా మంచి జీవితం నీకు సమృద్ధిగా ఉంది, దేవుడు నిన్ను దీవించాడు, నీకు ఆస్తి బాగా ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకు ఎలాంటి బాధ లేదు, ఇవన్నీ కూడా దేవుడిస్తేనే కదా అని నీ హృదయం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఆ బోధ వింటావు. కానీ ఒక రాజు నీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచే రాజు, ఆయన నీ కొరకు మరణము లేని రాజ్యాన్ని సిద్ధపరిచాడని నువ్వు నమ్మవో. ఆ రాజ్యానికి సిద్ధపడాలంటే పాపము లేని నీతి న్యాయములు కలిగినటువంటి జీవితాన్ని చెయ్యాలి అనేటువంటి సంగతి నువ్వు ఎక్కడా కూడా గుర్తుపట్టలేవు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. చూడండి, 2వ కీర్తనలో, కీర్తనల పుస్తకం 2వ అధ్యాయంలో ఆయన రాజుగా వస్తానంటే ఈ లోక రాజ్యాలు ఎలా ఎదురు తిరుగుతాయో మనం 2వ అధ్యాయంలో చూడొచ్చు. ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి చదువునైనా. అన్యజనులు, చూడండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. చూడండి, ఎలాగూ అల్లరి రేపుతున్నారు. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును, చూడండి, భూరాజులందరూ కూడా యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఎవరెవరికండి? భూరాజులందరూ ఎవరెవరికి? యెహోవాకును. ఆయన అభిషక్తుడు అంటే ఎవరు? ఆయన అభిషేకించి పంపింది ఎవరిని? యేసుక్రీస్తుని. చూసారా, యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవుడుగా ఆయన మనుషులందరినీ రాజ్య పరిపాలన చేయడానికి ఆయన భూమండలం మీదకి వస్తాను అంటే భూరాజులందరూ కూడా నీతి న్యాయములు కలిగిన రాజు నువ్వు రావద్దు అని భూరాజులందరూ ఏకమవుతారు. చూడండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చూసారా, పేదలకు నీతి న్యాయాన్ని చేయడానికి వైఎస్ జగన్ నిలబడ్డాడు కదా. అతన్ని ఎదిరించడానికి ప్రపంచంలో అంటే ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై ప్రజలకు నీతి న్యాయాన్ని చేసే వాడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయి. గుర్తుపట్టారా? అవసరమైతే చంపాలని కూడా తిరుగుతాయి. ఏమండి, ఇవన్నీ కూడా లేఖనముల యొక్క సత్యం. చూడండి, ప్రజలకు నీతి న్యాయాలు కలిగిన రాజు అక్కర్లా, మరెవరు కావాలి? ప్రజల కొరకు, వారి పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి, రక్షించినటువంటి రాజు అక్కర్లా. ప్రజలందరూ ఎవరిని కోరుకున్నా తెలిసిన రాయప్ప గారు? బరబ్బాని కోరుకున్నారు. మాకు యేసు ప్రభు అక్కర్లా, మాకు డబ్బు కావాలి, మాకు ఆస్తి కావాలి, మాకు అందం కావాలి, ఫేర్ అండ్ లవ్లీలు కావాలి, అంటే నీ వెండి బంగారాలు కావాలి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు సొగసైన స్వరూపమైన లేనివాడిగా, రిక్తుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని లేఖనాలు అర్థం కాకుండా నువ్వు ఆరాధించినా, కానుకలిచ్చినా, పరిచర్యలు చేసినా, నువ్వు ఎన్నిసార్లు గుడికెళ్ళొచ్చినా ఏ ప్రయోజనం ఉండదో, ఏ ఉపయోగం ఉండదో. దేవుని ఎదుట ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను, జాగ్రత్త. ఆయన రాజుగా వస్తున్నాడని నువ్వు విశ్వసించకపోతే నీ పరిస్థితులు భయానకంగా ఉంటాయి. ఆయన నీకు శత్రువై
నీకు విరోధంగా ఆయన యుద్ధం చేసి, చూడండి, యెహోవా యుద్ధం చేస్తే ఆయన ముందల నిలవగలిగిన వాడెవడు అని యోబు మనస్సాక్షి కాలములోనే చెప్పాడండి. గమనించారా? ఆయన రాజుకు భూరాజులందరూ, 3వ వచనం చదువునానా, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలుచుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నాడు. ఆకాశమందున్న ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చూసారా? పరిశుద్ధ పర్వతం మీద సియోనులో నా రాజును ఆసీనుడిగా చేశాడు. ఈ రాజు నీతి న్యాయములు కలిగిన రాజే కాకుండా ఈ రాజు పరిశుద్ధుడు. పరిశుద్ధ పర్వతం మీద, సియోన్ అంటే పరిశుద్ధ పర్వతం. గమనించారా? పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడట. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు, ప్రజలను రాజుగా ఉండి పరిపాలన చేయడానికి ఆయన వస్తున్నాడు అనంటే భూరాజులు, ప్రజలు అందరూ ఏకమై నీతి న్యాయములు కలిగిన రాజు రాకూడదు అని దేవుని మీద, ప్రభువు మీద యుద్ధం చేయడానికి ఏలికలందరూ కూడి వాళ్ళు దేవుని మీద యుద్ధం చేయడానికి నిలబడ్డారు. బిడ్డలారా, ఆయన గురించి, ఆయన యుద్ధాలను గురించి చూడండి. ఆ ప్రకటన పుస్తకంలో చదువునానా, 5వ అధ్యాయం 5వ వచనం చదువునానా. ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై. చూడండి, ఆయన ఎవరు తెలిసిన? యూదా గోత్రపు సింహము. మనం చదివాం కదా, ఆ సింహాసనం మీద యూదా గోత్రపు సింహముగా ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చదివాం. గమనించారా? చూడండి నాన్న, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. చూడండి, రాజు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎలాగుంటాడు తెలిసిన? కిరీటం పెట్టుకొని కూర్చుంటాడు. ఆయనకు అనేక కిరీటాలు ఉన్నాయి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి కూడా తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. చూసారా? ఆయన వస్త్రాలు, ఆ రాజు యొక్క వస్త్రాలు ఎలాగున్నాయంట? రక్తములో ముంచబడిన వస్త్రాలు అంటాయి. ఎందుకని రక్తంలో ముంచబడ్డాయి? ఆయన యుద్ధశూరుడై భూమండలం మీద ఉన్న రాజులందరితోనూ, ప్రజలందరితోనూ యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అతి సుందరుడైన మహారాజు, రాజులకు రాజుగాను దేవుడుగాను ప్రజలను పరిపాలన చేయడానికి ఆయన వస్తున్నాడు. కంటిన్యూ చేయను. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్నటువంటి సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రము ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. గమనించారా నాన్న? ఇదే మాటలు చూడండి, యెషయా పుస్తకం 63వ అధ్యాయంలో 1-2 వచనాలు కూడా చదువుకోవచ్చు. యెషయా పుస్తకం
రక్తవర్ణ వస్త్రములు ధరించి, గమనించారా, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోములో నుండి వచ్చుచున్న ఇతడెవడు, వచ్చుచున్న ఇతడు ఎవరు? శోభిత వస్త్రములు ధరించిన వాడై, శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు లుస్రా నుండి బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే. గమనించారా, నీతిని బట్టి మాట్లాడేటువంటి నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. చూడండి, నీతి గల ప్రజలను రక్షించుటకు బలాఢ్యుడైన దేవుడుగా రాజుగా వచ్చేది నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? ఇప్పుడు చూడండి, చాలా మంది అడుగుతున్నారంట, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు కదా, తెల్లని వస్త్రాలు వేసుకోవాలి కదా, నీ వస్త్రాలు ఏంటి ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, ఎవ్వడు కూడా నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కి తిని కోపించుచు ఆ వారిని తొక్కాడు. రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, గమనించారా, రౌద్రము చేత వారిని అనగదొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. చూసారా, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు డాగులే, నా బట్టలన్నీ కూడా డాగులే. గమనించారా, ఆయన యుద్ధశూరుడై ఈ లోకంలో ఉన్న రాజులందరినీ కూడా, అన్యాయస్తులను పాపులను ఆయన యుద్ధం చేసి సంహరించబోతున్నాడు. ఇదే ప్రకటన గ్రంథంలో 17వ వచనం నుంచి చదువునాను పోని, 19వ అధ్యాయం. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసములను వాటి మీద కూర్చుండు వారి గుర్రముల మీద కూర్చుండు వారి యొక్క మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. చూసారా, వీళ్ళందరితో దేవుడు యుద్ధం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా గుర్రముల కళ్ళెమ్మటు మట్టుకు రక్తపు టేర్లు పారతాయి, శవాలు గుట్టలుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా తినడానికి ఎవరిని పిలుస్తున్నాడంట? ఆకాశ పక్షుల్ని పిలుస్తున్నాడంట. ఏంటండి, ఎన్ని వేల టన్నుల మనుషులు జంతువుల యొక్క మాంసాలు తినటానికి ఆకాశ పక్షుల్ని పిలుస్తాడంట దేవుడు. అది దేవుడు సిద్ధపరిచిన విందు అంట. గుర్తుపట్టారండి? లేఖనాలు చదువుతున్నప్పుడు భయం కలగటలా గమనించారా? ఆ విందు తర్వాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో దుర్బోధకులు ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, దేవుడు వచ్చాడు, ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాడు, అందరూ విడిచిపెట్టబడ్డారు, ఇక ఎత్తబడిన పరిశుద్ధులు ఎవరో లేరు, మనం ఆల్రెడీ ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలోనే ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా, 45వ కీర్తన ఎంత ప్రవచనపు కీర్తన గుర్తుపట్టారా? అందుకనే కోరా కుమారులు లేవీలు వాళ్ళు ఎంతగానో పరవశించి ఉల్లసించి ఆనందిస్తున్నారు ఈ ప్రత్యక్షతలు చూసినప్పుడు. గమనించారా? ఆ రాజు యుద్ధశూరుడై యుద్ధం చేసి అందరినీ సంహరించి ప్రజలందరికీ నీతి న్యాయములు కలిగిన రాజుగా పరిపాలన చేయడానికి ఆయన వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున మనందరం కూడా లేఖనాల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇదే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 6 నుంచి చదువునానా.
మొదటి అధ్యాయము మరియు ఆ, ఆయన భూలోకమునకును ఆయన భూలోకమునకును. ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు ఇప్పుడు చూడండి, ఆది సంభూతుడిని మరలా రప్పించినప్పుడు అంటే ఆల్రెడీ అంతకుముందు వచ్చాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుగా కనికరము కలిగిన వాడుగా, దయగలిగిన వాడుగా, ప్రజల పాపములు మోసేవాడిగా ఆయన వచ్చాడు. మొట్టమొదటిసారి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆది సంభూతుణ్ణి మరలా భూమండలం మీదకి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. చూసారా? దేవదూతల పరలోకం, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ, పరిశుద్ధులందరూ కూడా ఆ రాజుకు నమస్కారం చేయాలట. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. ఇప్పుడు చూడండి, తన కుమారుని యొక్క సింహాసనము నిరంతరము నిలిచి ఉందట. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో చెప్పాడు, ప్రకటన గ్రంథంలో చెప్పాడు, కొత్త నిబంధనలో అపోస్తుల్లో, మరి హెబ్రీ సంఘానికి రాసినప్పుడు అపోస్తులుడైన పౌలు ఈ ప్రత్యక్షత ఎరిగి ఉండి నడిపించబడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఆ రాజు యొక్క అధికారంలో నీతి న్యాయములు కలిగించేటువంటి పరిపాలన చేసేటువంటి రాజు చేతిలో మరి వీళ్ళంతా కూడా ఆ పరిపాలన కింద ఉండడానికి ఇష్టపడి సిద్ధపడ్డారు. అందుకనే పౌలుకి దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. కంటిన్యూ చేయనా? నీ రాజదండము న్యాయార్థమైనది. చూసారా? నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఆయన దూతలను వాయువులుగాను, ఆయన తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని అతను తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు అని తన కుమారుని గూర్చి పలికినని, దేవాని సింహాసనము నిరంతరం నిలుచుచున్నది, నీ రాజ్య దండము న్యాయార్థమైనది. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఆది కాండంలో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ప్రకటనలో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? కొత్త నిబంధన సంఘానికి చెప్తున్నాడు. ఈరోజున బ్రతికుండంగా దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతులు నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. నువ్వు బ్రతికుండంగానే ఆ రాజు యొక్క రాజ్యమును నువ్వు నమ్మితే నువ్వు కాపాడబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాజదండము న్యాయార్థమైనది. చూసారా ఎంత శ్రేష్టమైనటువంటి సంగతిలో? చూడండి నాన్న, యెషయాలో కూడా 32వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా చదవండి నాన్న. ఆలకించండి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. చూడండి, రాజు నీతిని బట్టి ఏం పరిపాలన చేస్తాడంట? రాజ్య పరిపాలన చేస్తాడట. గుర్తుపట్టారా? నీతిని బట్టి రాజ్య పరిపాలన. ఇప్పుడు నీతి న్యాయములు కలిగిన రాజ్యానికి నువ్వు నేను మనందరూ బతికుండగానే సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకుండా చనిపోతే ఏ ప్రయోజనం లేదు. గమనించారా? ఈ రోజుల్లో నిజంగండి మనకి మన పిల్లలకి అన్ని విషయాలు అర్థమవుతాయి, కానీ దేవుని రాజ్యమును గురించిన సంగతులు మాత్రం అర్థం కావండి. వినుట మట్టుగా వింటారు అంతే. ఎంత భయానకమైనటువంటి విషయం ఏంటంటే, మరణమే లేని రాజ్యం, కన్నీరు దుఃఖమే లేని రాజ్యం, నీతి సూర్యుడే ఆయనే ఉదయించేటువంటి రాజ్యం, యుగయుగాలు తరతరాలు
ఉండేటువంటి రాజ్యంలోకి దేవాది దేవుడు మన కొరకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన హృదయాలను పరీక్షించుకొని చూస్తే ఆ రాజ్యాన్ని నమ్మినటువంటి విశ్వాసం మనలో మన పిల్లల్లో కనపడిద్దండి. ఈ ఉపదేశాలు ఎవరికన్నా, నీ చుట్టాలకి, బంధువులకి ఎవరికన్నా వాక్యం వినమని పంపిస్తావా? అసలు షేర్ చేస్తావా? అసలు బాధ్యత లేదండి. నీ హృదయం ఎంతసేపటికి ఐకిక విచారాలు, తినటం, తాగటం, బతుకు తెరువు, చుట్టాలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, వీటితో తప్ప నీ బ్రతుకులో ఎక్కడా కూడా దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడి, ఒక్క ఆత్మను సిద్ధపడే మనస్సాక్షి నీకు ఉండదండి. ఏం చెప్తావు చెప్పండి? నేను చెప్తున్నాను, దేవుని రాజ్యానికి సిద్ధపడేవాళ్ళు లేరు, సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచే వాళ్ళు లేరండి. నేను కనులారా చూస్తున్నానండి. ఒకవేళ మనలో ఎవడన్నా సిద్ధపడితే వాడిని కూడా తాడుగట్టి వెనకలాగే బ్యాచీలు ఉంటారు తప్ప దైవజనుడు కష్టాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరండి. నీతిని ప్రకటించే ఒక దేవుని యొక్క రాజ్యానికి బిడ్డల్ని సిద్ధపరిచే వాళ్ళు లేరండి. ఉద్యోగాలు వస్తే ఆనందపడేవాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, ఒక రోజున మనందరం కూడా చనిపోవాలి. ఎక్కడికి వెళ్తావు? బతికుండగానే నువ్వే రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావో చూసుకోవాలిగా. నిరంతరం మరణం లేనటువంటి ఒక రాజ్యం ఉందన్న సంగతి గుర్తుపట్టాలిగా. మన ఆత్మకు మరణం లేదు, గ్రహించాలిగా. బ్రతికినంత కాలం నీ జానడ పట్టు కొరకే బ్రతకాల. అయ్యా, నేను సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచడానికి నా జీవితాన్ని అప్పగించుకుంటాను అనే పిల్లలు ఉంటారండి. అలాంటి బిడ్డల్ని కనే తల్లులు, తండ్రులు ఉంటారండి. తిమోతిని నిజంగా అండి, వాళ్ళని గురించి చదువుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తల్లిని కంది, వాళ్ళ తల్లి తిమోతిని కంది. విశ్వాసంలో దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యానికి సిద్ధపడాలని వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారండి. మన పితరులు సిద్ధపడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు ఆది కాండము నుండి సిద్ధపడ్డారండి. ఆ రాజు యొక్క పరిపాలన భూమండలం మీదకి రావాలని కోరుకున్నారు. ఆ రాజు యొక్క పరిపాలన ఇంకా రాలా భూమండలం మీదకి. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన భూమండలం మీదకి రాబోతున్నాడు. ఆయన ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మనం 45వ కీర్తనలోకి వచ్చేద్దాం. 45వ కీర్తనలో చదువునానా 9-10 వచనాల కాడి నుంచి కంటిన్యూ చేయనా. నీ దయనొందిన స్త్రీలలో, నీ దయనొందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు రాజు ఎవరో మనకు అర్థమైంది, ఆయన పరిపాలన చేసేవాడు ఎవరో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాణి ఎవరు, ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ రాణిని గురించినటువంటి సంగతులు మనం ఇప్పుడు చదువుతున్నాం. చదువునానా? నీ దయనొందిన స్త్రీలలో, నీ దయనొందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువును అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె. చాలు, గుర్తుపట్టారా? ఈ రాజు తన భార్య ఎవరో తెలుసునా? క్రొత్త నిబంధన సంఘమే. చూడండి, భార్యాభర్తల గురించి అపోస్తులుడైన పౌలు కొత్త నిబంధనలో వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాడో చూడండి.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచా పోనీ 23 నుంచి చదవండి. లేకపోతే క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చూడండి, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. చూడండి, భర్త తన భార్యని రక్షించుకునేవాడు. చూసారా, అందుకనే భార్యని తన భర్తకు లోబడమని చెప్పాడు. చూసారండి, ఎందుకు లోబడాలో తెలుసా? భర్త నీతిమంతుడైన రాజు, అతడు తన భార్య అనేటువంటి వధువు సంఘాన్ని సిద్ధపరచుకునేవాడు. సంఘము కళంకము మచ్చ డాగు లేకుండా కంటిన్యూ చేయనా? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఇప్పుడు చూడండి, భర్త తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడు తెలిసిన? ఆ భార్య ఎలాగుండాలని కోరుకుంటున్నాడు తెలిసిన? కళంకమైనను ముడతైనను అట్టి ఇది మరి ఏరి అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము. చూడండి, భార్యని భర్త వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తాడట. ఏమండి, ఈ రోజుల్లో ఎక్కడైనా భర్త మాట వినే ఆడపిల్లలు ఉన్నారండి? బరి తెగించిపోయారండి అంతే. ఈ రోజున ఎక్కడ కూడా వినేవాళ్ళు లేరు. భర్త అంటే ఎవరో తెలిసిన? న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడే నీకు భర్త అని రాయబడింది. చూసారా, ఆత్మ సంబంధమైన భర్తకు నువ్వు లోబడకుండా శరీర సంబంధమైన నీ భర్తకు లోబడుతున్నావు అంటే నువ్వు డూప్లికేట్ అని అర్థం. నువ్వు ఒరిజినల్ భార్యవు కావు. శరీర సంబంధమైన భార్యవే తప్ప ఆత్మ సంబంధమైన భార్యవి కావు. గమనించారా? సంఘమును గురించి మాట్లాడేటప్పుడు ఒక భార్య గనుక ఎలాగో భర్త విషయంలో ప్రవర్తించాలో అలాంటి గుణలక్షణాలు కలిగిందే సంఘము. అంటే ఇప్పుడు రాజుకి సంఘం ఎవరు? భార్య. గమనించారా? మనము సంఘము, మనందరము కూడా సంఘము. సంఘమును దేవుడు ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏంటో తెలిసిన? ప్రాణం పెట్టి కాపాడుకోవడం. నీ భర్త ఆత్మ సంబంధమైన వాడైతే అతను నీ కొరకు ప్రాణం పెట్టి కాపాడుకునేవాడు అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు లేఖనాలు ఖచ్చితంగా మనకు చెప్తున్నాయి. ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజులకు రాజుగా, అన్యాయాన్ని చీల్చివేసి యుద్ధం చేసే రాజుగా ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన వధువు, ఆయన భార్య ఎలాగుంటుందో తెలిసిన? ఆయన భార్యని వెళ్ళి ఆయనే తెచ్చుకుంటాడు. ఆ రాణి ఓఫీరుతో అలంకరించుకొని వెళ్ళి తెచ్చుకుంటాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన ఇంటి వారిని విడిచిపెట్టి తన భర్తను వెంబడించి వెళ్ళేదే వధువు సంఘం. ఇప్పుడు గమనించారా? ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా వధువు సంఘం. మనందరం మన తోటి బంధువులను, చుట్టాలని, అందరినీ, నాన్న వాళ్ళని, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి నువ్వు రాజు అయిన ప్రభువుని ఎదుర్కోవడానికి ఒక వధువు సంఘంగా సిద్ధపడి అందరిని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి నాన్న, 16, 17 వచనాలు కూడా చదవండి. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులుందురు. భూమి ఎంతెందట. చూడండి, భూమి అంత 13 నుంచి చదువున్నాను. అంతఃపురములో రాజు, అంతఃపురములో
నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రములు బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చూడండి, రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుతుంది. ఆమెను అంటే భర్త తన వధువుని వెళ్ళి తీసుకొని రావాలి. గమనించారా? అందుకనే మన వివాహాల్లో కూడా భర్త ప్రతాళాన్ని పంపిస్తాడు, బహుమతులు తీసుకెళ్ళి, రాజ వస్త్రాలు తీసుకెళ్ళి ఆమెకు అలంకరించి భార్యను తెచ్చుకుంటారు. గమనించారా? ఈ రాజు కూడా వధువు కన్యకైన సంఘమును, అంటే మనలందరినీ కూడా అలంకరించుకుంటాడు. బతికుండగానే పరిశుద్ధ వస్త్రముల చేత, పరిశుద్ధ గుణముల చేత అలంకరించుకొని నిన్ను తెచ్చుకుంటాడు ఆయన. కంటిన్యూ చేయనా? విచిత్రమైన ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి ఎందంతటా వారిని అధికారినిగా నియమించి ఎదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చూడండి, యుగయుగాలు స్తుతులు చెల్లిస్తారు ప్రజలందరూ. ఆ వారి మధ్య పుట్టినటువంటి సంతానం, వారి కుమారులు ఏం చేస్తారో తెలిసిన? రాజ్య పరిపాలన చేస్తారు, అధికారులుగా భూమిని ఏలుతారంట. వాళ్ళు నీతిమంతులు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ఏలుబడి చేస్తారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, చూడండి ఎంత ప్రణాళిక. నిజంగండి, ఈ ప్రత్యక్షత పొందినప్పుడు కోరా కుమారులు లేవీలు ఎంత ఆనందించారో, ఒక దివ్యమైన సంగతితో ఆనందించారంటండి. ఈ రోజున ఎన్ని వాక్యాలైనా నీ హృదయం ఉప్పొంగట్లేదంటే కారణం ఏంటో తెలిసిన? ఈ దివ్యమైన సంగతులతో నీకు పొత్తు లేదు. నువ్వు సిద్ధపడతల్లా, నీ మనస్సాక్షి సిద్ధపడతల్లా. గమనించారా? ఎంత ఘోరం అండి. మనుషుల్ని నమ్మి గుడికెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ నీతిగల రాజుని నమ్మి, పరిశుద్ధుడైన దేవుని నమ్మి, ఆయన పరిశుద్ధుల ఉపదేశాన్ని నమ్మి వెంబడించే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరైనా మనుషులు నువ్వు అక్కడ గుడికెళ్ళొద్దని ఆపితే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఏండి, వీళ్ళ సిద్ధపడేది, వీళ్ళండి దేవుని రాజ్యానికి వచ్చేది. ఎంత ఘోరమైన శాపాల్లో చూడండి. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. నువ్వు ఒక కన్యకగా, నీకు పుట్టినటువంటి బిడ్డలు పరిశుద్ధులు, భూరాజ్యాన్ని ఏలుబడి చేసేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఈ 45వ కీర్తన ఒక దేవుడు మన కొరకు అనుగ్రహించే రాజ్యానికి మనలందరినీ నమ్మి బతికుండగానే సిద్ధపడితే, నువ్వు చనిపోయిన తర్వాత ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు, ఆయన కడబోర శబ్దం మోగినప్పుడు ఆ శబ్దాన్ని విని నువ్వు లేచి ఆయన ఎదుర్కొంటావు. బిడ్డలారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. బతికుండగానే ఆయన రాజ్యాన్ని నమ్మి సిద్ధపడకపోతే, నీతి న్యాయాలు కలిగి నువ్వు నడిపించబడకపోతే, ఇదిగో నువ్వు ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచులని మరి ప్రకటన పుస్తకం 14వ అధ్యాయంలో రాయబడింది. వద్దు బిడ్డలారా, బతికుండగానే దేవుని రాజ్యాన్ని నమ్మండి. నువ్వు నీ కుటుంబం నమ్మి సిద్ధపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇది నా 45వ కీర్తన ప్రభా నాయనా ముగించడానికి కృప చూపుతూ వచ్చారు. ఎంతో తేటగా నాయనా 4 సెక్షన్లుగా 45వ కీర్తన మాట్లాడుతూ వచ్చారు నాయనా. నీ సత్యవాక్యములో నాయనా ఎంతో తేటగా నువ్వు రాజ్య పరిపాలన చేసే రాజుగా, దేవుడుగా నువ్వు భూమండలం మీదకి రాబోతున్నావని
ఆ ప్రత్యక్షతను కోరా కుమారులు, లేవీలైనటువంటి కోరా కుమారులు ఆ ప్రత్యక్షతను చూచి వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి నాయన. ఈ రోజున బ్రతికుండగానే మేమందరం కూడా అలాంటి రాజ్యాన్ని సిద్ధపరచుకోవడానికి కృప దయచేయండి ప్రభా. మా మనసు అంతరంగం మేము ఈ సత్యవాక్యాల్ని నమ్మి ఆశతో నీ రాజ్యం కొరకు ఎదురు చూసే భాగ్యము చేత నా బిడ్డల్ని నన్ను సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాను నాన్న. అందుకు కావలసిన భక్తిని మేము చేయలేం, కానీ నువ్వు మాత్రమే చేపించగలవయ్యా. అయ్యా, నువ్వు కోరుకున్న జీవితం చేయడానికి కృప దయచేయండి. మమ్మల్ని విడిచిపెట్టొద్దు. నువ్వు విడిచిపెడితే మేము ఎవ్వరం వాక్యం చదవలేం, ప్రార్థన చేయలేం, సమస్యలు వస్తే నీ మీద ఆధారపడలేం నాయనా. మా సొంత బలం మీద ఆధారపడుతున్నాం. నీతి న్యాయములు లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, మా సొంత జ్ఞానం మీద ఆధారపడి నాయనా భూరాజ్యంలో ఇదిగో రాజుగా ఆయన పరిపాలన చేయడానికి, నీతి న్యాయములు కలిగిన రాజుగా పరిపాలన చేయడానికి వస్తుంటే భూరాజులు ఎవ్వరూ కూడా ఒప్పుకోవట్లేదయ్యా. ఏలికలందరూ కూడి అపహాస్యం చేస్తూ ఆ యెహోవా మీద, ఆయన అభిషక్తుని మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారని వాక్యం చెప్తుంది నాయన. ప్రభా, భూమండలం మీదకి నేను నమ్మిన బిడ్డల్ని ఒప్పుకోరయ్యా. ఈ లోకం శ్రమల పాలు చేస్తుంది, యుద్ధాలు చేస్తుంది, ఘోరమైన యుద్ధాలు చేసి చంపాలని చూస్తుంది. కానీ విశ్వసించిన వాడికి మరణము లేదు గనక మేమందరూ నీ రాజ్యాన్ని విశ్వసించి నమ్మి మరణమును జయించుటకు మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటుండగా మరలను మనం ప్రభుకు సమర్పించుకుందాం.